This is a day two of growing in my career. సో ప్లానింగ్ ఏంటంటే మనం ఏఏ ఏజెంట్ని బిల్డ్ చేయాలనేది కాన్సెప్ట్. కాకపోతే నేను నా సగం నాలెడ్జ్తో చేసినాం కాబట్టి అది పూరా దెబ్బతిన్నది. అది మాకు ఏంటిది షీట్స్ని తీసుకొచ్చి పెడితే ఆటోమేషన్ చేద్దాం అనుకుంటే అది ఆటోమేషన్ వర్క్ కాలేదు. సో దాని ప్రాజెక్ట్ ఏఏ మోడల్ అంటే ఏంటిది, ఏఏ ఏజెంట్ ఇట్లా వర్క్ ఏంటంటే ఒక వర్క్ ఫ్లో గురించి కాన్సెప్ట్ అయితే అర్థమైంది, కానీ ఇంకా పూర్తిగా ఇన్ డెప్త్ పోలేకపోయినా. కాకపోతే నిన్న చేసిన దాంట్లో ఎర్రర్ ఎక్కడ వచ్చిందంటే ఆ షీట్స్ దగ్గర కాన్ఫిగరేషన్ ఏదో మిస్ అయింది. అనుకోకుండా వాట్సాప్ ఓపెన్ చేసినాం, వాట్సాప్ ఓపెన్ చేసి స్టేటస్ చూసినాం. స్టేటస్ చూస్తే మనకి ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ఉంటే ఒక కుక్కట్పల్లిలో ఒక ట్యూషన్ ఆఫర్ ఉందని చెప్పేసి అనిపించింది. సిబిఎస్ఈది 10th క్లాస్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్ 10th కొత్తగా ఇంట్రొడ్యూస్ అవుతుంది కదా, కొంచెం వీళ్ళ క్యాండిడేట్స్ కూడా డిఫికల్ట్ ఉంటాయని ఒక చిన్న లైన్ వేసి ట్రిగ్నోమెట్రీ చూస్ చేసుకొని చెప్పుకుంటా నేను. అక్కడక్కడ కొంచెం తడబడ్డా అనుకో, అంటే అమ్మాయి అని భయంతో మరి తెలియదు అని నాకు చిన్న చిన్న మిస్టేక్స్ అయింది. అట్లా కాదు, ఇట్లా స్టెప్స్ వేసినప్పుడు కూడా ట్రిగ్నోమెట్రీ అంటే డిఫరెంట్, ఎప్పుడు ఏదైనా ప్రూవ్ చేయాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచ్ ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే టెక్స్ట్ బుక్ చూడకుండా వేద్దాం, చూసుకుంటే వెళ్తే మళ్ళీ మనకి రాదనుకుంటున్నా అని చెప్పేసి నేను నా ఓనే వేసుకుంటా విన్నాను. ఒక అప్రోచ్ తీసుకోవాల్సిన దగ్గర ఇంకో అప్రోచ్ తీసుకున్నా. అక్కడ తను హెల్ప్ చేసి ఇంకొక 2 times అనుకుంటా. సో మీతో ఒక 1 hour 15 minutes అలా కంటిన్యూగా ఫ్లో వెళ్ళిపోయింది. 1 hour 15 minutes తర్వాత తను ఏంటి ఫిజిక్స్కి వెళ్దామని చెప్పేసి అంది. సరే నేను ఫిజిక్స్ తీసిన, అంటే ఫిజికల్ అంటే ఫిజిక్స్ దాన్ని సైన్స్ అనుకోవచ్చు. సైన్స్ అదేంటో మన స్టేట్ సిలబస్లో ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది కానీ అండ్ బయాలజీ 2 different సబ్జెక్ట్స్ ఉంటాయి. సిబిఎస్ఈలో ఓన్లీ సైన్స్ అని ఉంది, మళ్ళీ సోషల్ సైన్స్ అని మెన్షన్ చేసి. మరి బయాలజీ ఎవరు చదువుతాడు నాకు అర్థం కాదు. మరి సో ఏంటిది ఫిజిక్స్ చెప్పాలని చూసిన, కెమికల్ రియాక్షన్ చెప్దామని చూస్తున్నా రియాక్ట్ ఆప్టిక్స్ చెప్పండి అని చెప్పాను. సరే అని కాంటెక్స్లో చూసిన, పేజీ తిప్పుతున్నా. ఓకే మేము మళ్ళీ కాల్ చేస్తాం, మీకు కాల్ బ్యాక్ చేస్తాం అంటే ఓకే అని చెప్పేసి నేను అక్కడ స్టార్ట్ అయ్యాను. మొత్తానికి అయితే కింద మీద వాడన్నా డెమో ఫినిష్ చేస్తాను, కానీ మస్తు భయం ఉండే డెమో చెప్పేటప్పుడు. ఒక నాకు 10th క్లాస్ నేను ప్రిపేర్ లేకుండే యాక్చువల్గా, మస్తు భయం ఉండే. చలో మావాడు శ్రవణ్ రెడ్డి గన్ను ఉంటూ రిషి ఇద్దరు కొంచెం మోటివేషన్ ఎంతో ఊపిగా వేరే ఐడియానే చూసుకుందాం బాగానే. కానీ డెమో చెప్పొచ్చిన తర్వాత అంటే వాళ్ళు నన్ను పిలువరో అది ట్యూటర్గా అది పక్కకు పెడితే పక్కకు పెడితే నాకు చాలా కాన్ఫిడెన్స్ అనిపించింది. ఏ క్లాస్ కన్నా చెప్పచ్చు అన్న ఒక ధైర్యం వచ్చింది. కానీ కొంచెం యాజ్ పర్ కెరీర్ కొద్ది అది ఏ చేసిన వర్క్ చేసిన ఎస్సీఓ గురించి కొంచెం చూసిన, అది ఇంకా ఫినిష్ చేయలేదు.